టాలీవుడ్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారు దుల్కర్ సల్మాన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని లైనప్ చేస్తూ తెలుగులో తన మార్కెట్ రేంజ్ పెంచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ ఈ మలయాళం మోస్ట్ హ్యాండ్సమ్ హీరో చేస్తున్న ఆ తెలుగు సినిమాలేంటి? మలయాళ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన దుల్కర్ సల్మాన్ 2018లో వచ్చిన మహానటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా వచ్చిన 4 ఏళ్ల తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మరోసారి నాగాస్విన్ డైరెక్షన్ లో చేసిన ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాలో కెప్టెన్ గా గెస్ట్ రోల్లో మెరిసిన దుల్కర్ అదే ఏడాది లక్కీ భాస్కర్ గా మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ లో గ్రాండ్ సక్సెస్ చూసిన దుల్కర్ తెలుగులో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు దుల్కర్ సల్మాన్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా DQ41 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ మూవీతో రవి అనే యంగ్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దుల్కర్ సల్మాన్ చేతిలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా ఆకాశంలో ఒక తార. డైరెక్టర్ పవన్ సాధినేని ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్స్ ఈ సినిమాని కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాల కంటే ముందుగా దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా మూవీ ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకు రావాల్సింది. అయితే దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన కొత్తలోక సినిమా థియేటర్స్ లో ఉండడంతో కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందని కాంతాని పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఇస్తామని స్పెషల్ నోట్ కూడా రిలీజ్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కింది. రానాతో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ.